10 వాడితే మిషన్ తప్పు పడుతుందని, మనిషి ప్రతిభకు నేర్చుకున్న విద్యకు తుప్పు అనేది పట్టదని శ్రీరాజరాజేశ్వర మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మారే విజయలక్ష్మి అన్నారు. ఫిబ్రవరి 28న ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక 13వ వార్డు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని, అందుకే కుట్టు శిక్షణ వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అలాగే మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళల అభ్యున్నతికి వారికి కావాల్సిన నిధులు ఇప్పించడంలో విశేష కృషి చేస్తున్నారని విజయలక్ష్మి తెలిపారు. 2011లో కూడా ఆవిడ ఫస్ట్ ట్రైలరింగ్ సెంటర్ పెట్టినప్పుడు అనుకోని పెట్టగా నింటున్నాను. అప్పుడు ఫస్ట్ నేర్చుకున్నప్పుడు నాకు 53 సంవత్సరాలు, నేను నేర్చుకునేది 22 సంవత్సరాలు 23 సంవత్సరాల్లో నేర్చుకున్నాను 2011లో. అయితే నేను మధ్యలో నాకు హెల్త్ బాగోక నేను మెషిన్ మానేశాను. నేర్చుకోవడం అంతవరకే. నా ఇప్పటికి కూడా నేను కొన్న డిసెంబర్ 30 నుంచి 20 జాకెట్లు కుట్టున్నా. ఈ జాకెట్ కూడా నేను రూపాయలు జాకెట్ ఇస్తే అది వాళ్ళకి బాగా ఇస్తే కుడతారు, లేకపోతే కుట్టరు. మనకు నచ్చట్లా. మన బయట ఎవ్వరికి కొట్టక్కర్లా. మన జాకెట్ ఈ నాకు డిసెంబర్ నెల నుంచి ఇప్పుడు 3000 రూపాయలు ఆదా అయింది. చాలా మనకి మనం ఇచ్చేటప్పుడు మన జాకెట్ మనం చూసుకుంటే కాదు. ఒక నెల అయిన తర్వాత 2వ నెలలో మిమ్మల్ని 3వ నెలలో జాకెట్ పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారి. ఎందుకంటే అందరూ ఒక క్లాత్ ని తీసుకొచ్చి దాన్ని అందంగా మలిచి ఆ మనిషికి అందంగా పుట్టగలిగి మన అందాన్ని చూపించేది టైలర్. అవునా కదా? జాకెట్ వేసుకుంటా భలే కుట్టారు జాకెట్ అంటారు, డ్రెస్ వేసుకుంటే అబ్బా భలే కుట్టారు అంటారు. పంజాబ్ డ్రెస్ వేసుకుంటే మన యొక్క శరీరాన్ని ఉన్న పరికరాలన్నీ కూడా జాకెట్ కానీ మగవాళ్ళకైతే ప్యాంటు షర్ట్ కానీ తయారు చేస్తే టీచర్స్, టైలర్స్ అండ్ టీచర్స్. టీచర్ ఉంటేనే కదా టైలర్స్ తయారయ్యేది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మహిళలకి ఈ యొక్క కుట్టి శిక్షణ ఇచ్చినట్లయితే అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి అయిన 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న మహిళలకి మిషన్ల పంపిణీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మొన్న ఇదే సెంటర్లో కూడా వెలుగు కుమారి గారి ఆధ్వర్యంలో 150 మందికి టైలరింగ్ ఇప్పించడం జరిగింది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయాల మేరకు, ఆదేశాల మేరకు మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఏ నిధులు ఉన్నా కానీ మా మహిళలకు తెచ్చివ్వాలి అనే ఉద్దేశంతో మనకి ఈరోజు ఈ కార్యక్రమము మనందరికీ కూడా 8 వార్డులకి ఒక్కొక్క వార్డుకి 10 మంది సోదరి మనల్ని పిలిచి మిషన్లు ఇవ్వడం, విద్య నేర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి ఇచ్చే పరికరం 10,000 రూపాయలు విలువ చేసే పరికరం మనకి ఇస్తున్నారు. ఈ రోజు ఒక కుట్టు టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక మిషన్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే నెలకి 10,000 రూపాయలు ఇస్తేనే కానీ నేర్పించే శక్తి లేదు. కనుక ఆ 10,000 అంటే 3 నెలలు 30,000, ఇది కూడా ఆదాయమే. తర్వాత దొంగలు దోసుకోలేనిది మన విద్య. 10 సంవత్సరాలు పడితే మిషన్ ఏమైనా తుప్పు పడుతుంది కానీ మన మెదడులో ఉన్న ఆలోచన విధానం, మనం నేర్చుకున్న విద్య మట్టికి తుప్పు పట్టదు. అవునా కదా? పైగా మన భర్త తెచ్చిన సంపాదనతో సమానంగా మనం కూడా ఎంతో కొంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు నెలకి అట్లీస్ట్ పండుగ ఉంటేనే మనకి బట్టలు కుట్టుకున్నాం. మన చిన్నప్పుడు, మన తరంలో, ఈ తరంలో డబ్బులుంటే పండుగ బట్టలు కొనేసుకుంటున్నారు. సినిమా యాక్టర్ ఏదన్నా చూసిందంటే ఈ చీర మనం కొనేయాలనుకుంటున్నారు, యూట్యూబ్లో పడుతున్నారు, తెచ్చేసుకుంటున్నారు. అట్లీస్ట్ నెలకి 3 జాకెట్లు 2 జాకెట్లు అన్నా కుట్టుకుంటున్నారు. ఆదాయం ఎంత? ఒక జాకెట్ ఆదాయం, మన కుట్టు ఆదాయం ఎంత కుట్టించుకుంటే ఎంత అవుతుంది చెప్పండి మీరే? 500, 600, 10. చీర తక్కువ, జాకెట్ ఎక్కువ. ఈరోజు అంత ఖర్చు అవుతుంది. అటువంటి శిక్షణ మీరు తీసుకుని మీ జాకెట్ మీరు కుట్టుకుంటే నెల వచ్చేసరికి 1000-1500 ఆదాయం. మరి ప్లస్ బయటకు వెళ్ళి ఎవరి దగ్గర మనం మిషన్ దగ్గర మనం ఆర్డర్ తీసుకుని నైటీలు కానివ్వండి, షార్ట్లు కానీ కుట్టించినట్లయితే
నెలకు 1000 రూపాయలు, రోజుకి 1000 రూపాయలు సంపాదించే మహిళలు ఉన్నారు నా దగ్గర.